హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను రొటీన్గా కాకుండా గోధుమ పిండితోని దోశలు ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఇది అనేది మనకు చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్. మనం అప్పటికప్పుడే గోధుమ పిండిని నానబెట్టుకొని ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్ను. దీన్ని మనం ఆలు కుర్మాతో ఇలా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పక నచ్చుద్ది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులో సన్నగా తరిమిన కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర, చిన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ని వేసి మనం కలుపుకోవాలి. మనం ఒకేసారి కలుపుకుంటే మనకు పలసగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. దీన్ని అనేది మనం దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి. ఇలా మొత్తం మనం మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా కలుస్తుంది. ఈ కన్సిస్టెన్సీ అనేది మనకు సరిపోతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ పలసగా చేసుకుంటే మనకు దోశ అనేది రాదు. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనం ఈ విధంగా దోశల్ని వేసుకోవాలి. మనకు పెద్ద సైజు కావాలన్నా వేసుకోవచ్చండి. నేను మీడియం సైజులో వేస్తున్నాను దోశలు. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ మనం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఇలా ఉంచేసిన తర్వాత దీన్ని మనం రొటేట్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, మనకు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్ పైన మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ని అప్లై చేసుకొని మిగిలిన బ్యాటర్ను కూడా ఇలా దోశ రూపంలో వేసుకోవాలి. ఇలా మనకు గ్యాప్స్ అనేది మనం ఫిల్ చేసుకోవాలండి. మనం ఈ దోశలు అనేది మనం ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు అండి. మనం రాత్రి పిండి పట్టేసి పొద్దున్న చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. సైడ్స్కి ఆయిల్ అప్లై చేసి మనం తిప్పి వేసుకోవాలి. మనకు 2 వైపులా ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మనం మిగిలిన పిండిని కూడా మనం దోశ రూపంలో వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనము దీన్ని అనేది ఆలు కుర్మాతో తింటే చాలా బాగుంటుంది. నేను ఆలు కుర్మా రెసిపీ అలాగే మిగతా చట్నీ రెసిపీలు కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. మీరు అవి చూసి చేసుకోవచ్చు. మనం దీన్ని ఎలానైనా తినవచ్చు. ఇలా చేసుకొని మనం టిఫిన్స్గా తింటే చాలా బాగుంటుంది. చూడండి, చాలా పర్ఫెక్ట్ వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.